ఈ 2012 సంవత్సరంలో సింహరాశి వారిని పరిశీలించినట్టయితే గతంలో ఏర్పడినటువంటి పొరపాట్లన్నీ కూడా సవరించుకునేటువంటి మంచి మహత్తరమైనటువంటి అవకాశం ఈ సింహరాశి వారికి. బృహస్పతి యొక్క భాగ్యస్థితి, శని యొక్క తృతీయ స్థితి ఉండటం వల్ల వీరికి ఉత్తమమైనటువంటి ఫలితాలు బాగా లభిస్తాయి. ముఖ్యంగా రుణ సంబంధిత వ్యధలన్నీ కూడా తీరిపోతాయి. నూతన రుణాలు ఉన్నప్పటికీ కూడా ప్రశాంతత పెరుగుతుంది. అలాగే నూతన కార్యక్రమాలని, శుభ సంఘటనల్ని అవలీలగా ప్రారంభించగలుగుతారు. గత 7 సంవత్సరాలుగా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి ఈ సింహరాశి వారందరికీ కూడా శుభ పరిణామాలు, ఆకస్మిక ధనప్రాప్తి, అలాగే అనుకూల సంఘటనల ద్వారా మానసికమైనటువంటి ప్రశాంతత, ఆనందం చక్కగా లభిస్తాయి. ఈ సింహరాశి వారికి ప్రతికూల గ్రహం ఒకే ఒక గ్రహం, అది కేతు గ్రహం. గణపతి యొక్క ఆరాధన, పూజ తప్పకుండా నిర్వహిస్తూ ఉండాలి ఈ రాశివారు. అలాగే ఉలవల దానం కూడా ఈ రాశి వారిని బాగా రక్షిస్తుంది. ఈ సంవత్సరం అంతా కూడా ఇటువంటి కార్యక్రమాల ద్వారా వీరు ఏర్పడేటువంటి విపత్కర పరిస్థితుల్ని నివారించుకోవచ్చు. ఈ సింహరాశి వారు గణపతి మంత్రమైనటువంటి ఓం గం గణపతియే నమః అనేటువంటిది రోజుకి 108 సార్లు పఠించితే చక్కటి విజయాలు చేకూరుతాయి. ఇక సింహరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైనటువంటి వారాల్ని పరిశీలించినట్టయితే శుక్రవారము, బుధవారం. ఇక ఈ సింహరాశి వారి ఈ సంవత్సరం చేపట్టవలసినటువంటి కార్యాలని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత, వ్యాపార సంబంధిత అభివృద్ధికై చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా వీరికి బాగా కలిసి వస్తాయి.